నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్. సెబీ చైర్పర్సన్ మాధవీపురి బచ్ తక్షణమే రాజీనామా చేయాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు గురుదీప్ సింగ్. చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్, 70 మంది విద్యార్థులకు అస్వస్థత. విజయనగరంలో వసంత్ విహార్ విల్లా నుంచి గంజాయి స్మగ్లింగ్. సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మాధవీపురి బుచ్ తక్షణమే రాజీనామా చేయాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు గురుదీప్ సింగ్ సప్పల్ విశాఖలో డిమాండ్ చేశారు. దేశంలో స్టాక్ మార్కెట్లో ఉన్న చిన్న స్థాయి పెట్టుబడిదారులు సైతం సెబీ చైర్పర్సన్పై విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. కావున తక్షణమే సెబీ చైర్పర్సన్ మాధవి బచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక సెబీ సంస్థకు చైర్పర్సన్గా వ్యవహరిస్తూ అదానీ విదేశీ గ్రూపుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి కేంద్రంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత అధికార పార్టీపై నమ్మకం లేనందున ఒక సంయుక్త పార్లమెంటు కమిటీ వేసి విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు గురుదీప్ సింగ్ సప్పల్. కాంగ్రెస్ పార్టీ decided to hold a agitation outside the ED offices throughout the country on 22nd August, that is tomorrow, and we are demanding a JPC into allegations of Hindenburg report against the SEBI chief. And I want to explain why we are holding the protest against ED. Because the SEBI chairperson, a lady called Madhvipuri Butch, she is the head of SEBI, and the role of the SEBI is to protect the interest of 10 crore investors. I think most of the people who are present here in this hall must be investing in share market in some amount or the other. ఆగస్టు 22న కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నా చేయనున్నారని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి విశ్వసనీయత సెబీ చైర్పర్సన్ మీద ఏదైతే విశ్వసనీయత కోల్పోయారో, భారతదేశంలో స్మాల్ ఇన్వెస్టర్స్, చిన్న ముదుపర్లు ఎవరైతే ఉంటారో, స్టాక్ మార్కెట్లో స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెబీ చైర్మన్ మీద విశ్వసనీయత కోల్పోయారు. సో తక్షణమే సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారు రాజీనామా చేయాలి ప్రధానమైన డిమాండ్. దీనికి సంబంధించి మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద విశ్వాసం కోల్పోయాం కాబట్టి ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్. దీనికి సంబంధించి రేపు భారతదేశ వ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందర కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నాం. మీకు సార్ చెప్పిందంతా అర్థమైంది. అదానీ విదేశీ గ్రూపుల్లో పెద్ద ఎత్తున సెబీ చైర్మన్ ఏమో పెట్టుబడులు పెట్టారు. ఒక సెబీ సంస్థకు చైర్మన్గా ఉండి కన్సల్టెన్సీని జరుపుతూ తనే మళ్ళీ విచారణ చేయించి అది తన భర్త సంబంధించిందని తప్పుడు ఆరోపణలు చేయటం, తన్ని రక్షించే ప్రయత్నం ఎవరైతే ఉన్నారో అటు బీజేపీ, అదానీ, సెబీ కూడా తను రక్షించే కార్యక్రమంలో భాగంగా స్మాల్ ఇన్వెస్టర్స్ భారతదేశ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్లో ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు గందరగోళం పడిపోయే పరిస్థితి ఉంది. ఆ గందరగోళం నుంచి వారిని బయటకు తీసే దిశగా వారికి నష్టం వాటిల్లకుండా సెబీ పైన చాలా హర్షద్ మెహతా ఇష్యూ తర్వాత సెబీని చాలా సంస్థాగతంగా చాలా పటిష్టంగా చేశారు. సెబీ పైన కూడా విశ్వాసం కోల్పోకుండా ఉండటం కోసం, స్మాల్ ఇన్వెస్టర్స్ని రక్షించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నూతన్ నాయుడు, విశాఖ జిల్లా కాంగ్రెస్ నాయకులు రామారావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పోర్టులో దేశవ్యాప్తంగా ఈ నెల 28న జరగనున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ విశాఖలో చెప్పారు. మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గతంలో మాదిరిగానే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. ప్రజలను మభ్యపెట్టి విభజన రాజకీయాలను మరింత తీవ్రతరం చేసి తన అనుంగు బడా కార్పొరేట్ మిత్రుల ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తుందన్నారు. రాజకీయ ఆర్థిక వ్యవస్థలో తన నిరంకుశ విధానాలను అమలు చేస్తుందన్నారు. ఆరోగ్య అవసరాలు తీరుస్తున్న పోర్టు హాస్పిటల్ సైతం పీపీపీ క్రింద ప్రైవేటుకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి వైద్యం ఖర్చులు తగ్గించుకోవడానికేనని నమ్మబలుకుతుందన్నారు. ఇది పూర్తిగా మోసపూరితమైందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 11 మేజర్ పోర్టుల్లో కార్మికుల యొక్క వేతన సవరణ, బోనస్సు, అలాగే ప్రైవేటైజేషను ఇట్లాంటి అనేక ప్రధానమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవి అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా ఫెడరేషన్ల కోఆర్డినేషన్ కమిటీ రేపు ఆగస్టు 28 నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళాలని చెప్పేసి పిలిపించి ఆ పిలుపులో భాగంగానే విశాఖపట్నం పోర్టులో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్, ఏఐటీసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, ఐఎన్టీయూసీ, సిఎఫ్టియుఐ, అలాగే బిఎంఎస్ కూడా ప్రభుత్వ అనుబంధ అసోసియేషన్ బిఎంఎస్ కూడా సమ్మెలో జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రకటించారు. అందరూ కలిపి దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాన ఆటంకంగా ఉంది. ఈరోజు మేజర్ పోర్టుల యొక్క కార్మికులు వేతన సవరణ చేయకుండా, న్యాయసమ్మతమైనటువంటి ఒప్పందం చేయకుండా గత 32 నెలల నుంచి కాలయాపన చేస్తూ ఉంది. అనేక విషమ షరతులు పెట్టి ఈరోజు వేతన సవరణ జరగకుండా ఆటంకపరుస్తూ ఉంది. ఏదైతే దేశంలో ఉన్న 11 మేజర్ పోర్ట్స్లో వేతన సవరణ జరగాలో అది దాదాపు 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ ఈరోజు వరకు ప్రభుత్వం కానీ లేకపోతే యాజమాన్యం కానీ స్పందించలేదు. ఇన్ని 7-8 దఫాలుగా జరుగుతున్న సమావేశాల్లో కనీసం డిఏని మెజ్జి చేసి బేసిక్లో ముందుకెళ్లాలన్న అంశం మీద కూడా ఒక తీర్మానానికి రాలేదు. మా ప్రప్రదంగా మా కార్మికులందరూ, మా విశాఖపట్నం అయితేనేమి, మిగతా మేజర్ పోర్టులనైతేనేమి, మేము అడిగేవి గుంతమ్మ కార్మికులు కావు. మేము ప్రతి 5 సంవత్సరాలకి ఎలాగైతే వేజీ సవరణ జరగాలో ఆ సవరణ జరగాలి, మా బెనిఫిట్స్ మాకు ఇవ్వాలని కోరడం అది కార్మిక హక్కు. జాతీయంగా ఉన్నటువంటి 11 రేవుల్లో స్ట్రైక్ ఎందుకు చేయవలసి వచ్చిందని వారు విపులంగా చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే 1994లో సుమారుగా 1,60,000 మంది అన్ని పోర్టులు ఉంటే ఇప్పుడు 20,000 మందే ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం రిక్రూట్మెంట్ లేకుండా ఉన్నవాళ్ళతో రిటైర్మెంట్ చేసేసి ప్రైవేటైజేషన్ చేసేది ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కుట్ర తప్పిస్తే అంతకు మించి ఇంకేం లేదు. అది సోదరులు కూడా చెప్పారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే గత 30-40 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి సదృశ్యం ఏంటంటే 1/1/22 ఇప్పుడు జరగవలసిన వేజ్ బోర్డులో 31/12/2021 ఉన్నటువంటి డిఏ మెర్జర్ చేసి దాని మీద ఫిట్మెంట్ ఇచ్చే విధానం అనేది పూర్వం జరుగుతుండేది. అది ఇప్పుడు మానేసి బైపార్టేట్ కమిటీ అంటే ఐపీఏ, ఫెడరేషన్స్ కలిపి ఒప్పందం జరగబోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకొని, మినిస్ట్రీ జోక్యం చేసుకొని మాకు డిఏ ఇవ్వకుండా ఫిట్మెంట్ మాత్రమే ఇస్తాము, అది కూడా 3% ఇస్తామన్నది దురదృష్టకరమైన విషయం. సమాజాన్ని చైతన్యవంతులు చేయడంలో ఫోటోలు ఎంతగానో దోహదపడతాయని, తద్వారా అందులోని వాస్తవాలను ప్రతిబింబిస్తాయని మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ పి సంపత్ కుమార్ విశాఖలో పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ 185వ దినోత్సవం సందర్భంగా వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎంతో బాగుందని కొనియాడారు. ఫోటో అంటే ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ల పనితీరు చక్కగా కనిపిస్తుందని కొనియాడారు. భవిష్యత్తులో సైతం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని అభిలషించారు. నగర పౌరులు ఈ ఎగ్జిబిషన్ తిలకించి సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందకరమన్నారు కమిషనర్ పి సంపత్ కుమార్. వరల్డ్ ఫోటోగ్రఫీ డేకి సందర్భంగా మన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ ఎగ్జిబిషన్ చూడడానికి రావడం జరిగింది. ఎగ్జిబిషన్లో చూసినటువంటి ఫొటోస్ అన్నింటిలో ప్రతి చోట ఒకవైపు జీవితం ఒకవైపు ఉండగా సామాజిక సమస్యల్ని కవర్ చేశారు. అదేవిధంగా ఇప్పటికీ సమాజంలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు, అంటే కొన్ని అవలక్షణాలని కూడా ప్రతిబింబించలేగా ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు మంచి ఎమోషన్స్తో కూడినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నిటినీ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఒక మంచి సందేశాత్మక ఫోటోలు ఉన్నాయి, సంతోషాన్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, ఎమోషన్స్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, అదేవిధంగా మంచి సమాచారాన్ని ఇచ్చేటువంటి ఫొటోస్ ఉన్నాయి, క్రీడలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించినటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, టాలెంట్ చాలా గొప్ప టాలెంట్ ఉందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది అంతర్జాతీయ వేదికల వరకు మన యొక్క ప్రతిభ ప్రతిబింబించేలాగా మీ యొక్క టాలెంట్ని అందరూ వినియోగించుకొని మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, వాటన్నిటిలో పార్టిసిపేట్ చేసి విశాఖపట్నం నగరానికి కూడా మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత 15 ఏళ్లుగా ఫోటో ఎగ్జిబిషన్ నిర్విరామంగా చేస్తున్నామని
సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయ నాయకులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారని తెలిపారు వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అధ్యక్షులు పిఎన్ మూర్తి. వాళ్ళ విజ్ఞానం గురించుకోవడంతో పాటు మా ప్రతిభ కూడా దీనివల్ల బయటపడుతుందని మేము మాకు ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రదర్శన 3 రోజుల పాటు సాగింది. ఈరోజు ముఖ్య అతిథిగా జీవీఎంసీ కమిషనర్ వచ్చి ప్రారంభించి తను ఎంతో ఇన్స్పైర్ అయ్యారు వారు కూడా. ఇలాగ వచ్చిన గెస్టులు, పొలిటీషియన్లు, నగర ప్రముఖులు, స్కూలు విద్యార్థులు అందరూ వస్తారు. మామూలు నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సందర్శించుకుంటారు. ఈ ప్రదర్శన కార్యక్రమం గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దీనికి ప్రముఖులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో అతను కూడా విజిట్ చేసి మమ్మల్ని అభినందించడం జరిగింది. జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులు పొందిన విశాఖ నగరానికి చెందిన ఫోటో జర్నలిస్టులను జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ సన్మానించారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ ను వైజాగ్ ఫోటో జర్నలిస్టుల తరపున పర్యావరణ వినాయకుని ప్రతిమను అందజేసి ఘనంగా సన్మానించారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నిర్వహించే డిప్యూటీ సీఎం T10 క్రికెట్ పోటీలు విజయవంతం చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు కోరారు. క్రికెట్ టోర్నమెంట్ పోటీల గోడ పత్రిక విడుదల చేశారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ పోటీలు జరుగుతాయని వంశీ యువసేన నేత, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి విద్యాసాగర్ వెల్లడించారు. మొత్తం 23 రోజుల పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గం 1 వెలమపేట జీవీఎంసీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. పోటీలలో విజేతలకు ప్రథమ బహుమతి 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతి క్రింద 30,000, తృతీయ బహుమతి కింద 10,000 వంతున నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. డిప్యూటీ సీఎం గారు పుట్టినరోజుని సెప్టెంబర్ 2ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2 నుంచి డిప్యూటీ సీఎం T10 క్రికెట్ టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తున్నామండి. ఈ క్రికెట్ టోర్నమెంట్ పండుగ 20-25 రోజుల పాటు ఇందిరాప్రీతి స్టేడియం, మున్సిపల్ స్టేడియం విశాఖపట్నంలో జరుగుతుంది. టీము నిబంధనల ప్రకారం ప్రతి టీంకి 14 మంది సభ్యులు ఉండాలి. అలాగే ఈ టోర్నమెంట్ విశాఖపట్నంలో ఉన్న ప్రతి వార్డు 98 వార్డులు ఉన్నాయి. ఆ ప్రతి వార్డుకి ఒక టీము వాళ్ళు నిర్ణయించుకొని ప్లేయర్ని 14 మంది మాకు సబ్మిట్ చేయాలండి. వార్డు కార్పొరేటర్ కానీ లేదంటే వార్డు ప్రెసిడెంట్ కానీ వాళ్ళు లెటర్ యాడ్ మీద వాళ్ళు 14 మంది వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు 14 ఇచ్చి మాకు జత చేసి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. వేరే వ్యక్తులు ఆ వార్డులో ఆడిన ఎడల వారిని టీం నుంచి బహిష్కరిస్తాం. టీంనే మొత్తంగా సస్పెండ్ చేస్తాం. ఒకవేళ ఇన్కేస్ తెలియకుండా వాళ్ళు టీంలో పాల్గొన్నా తెలిసిన మరుక్షణమే వాళ్ళు విన్నింగ్లో ఉన్నా కూడా వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. అలాగే ఈ టోర్నమెంట్లో ఆర్ట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఇది. రోజుకి ప్రతిరోజు 5 మ్యాచ్లు జరుగుతాయి. ఇది నాకౌట్ పద్ధతిలో జరుగుతుందండి. ఈ టోర్నమెంట్ డ్రెస్ కోడ్గా బ్లూ కానీ బ్లాక్ కానీ లోవర్, వైట్ టీషర్ట్, షూ కంపల్సరీగా వేసుకొని రావాలి. ఈ టోర్నమెంట్ అంపైర్లు వీడీసీఏ సంబంధించిన అంపైర్లు వ్యవహరిస్తారండి అంపైరింగ్కి. తర్వాత ఈ టోర్నమెంట్లో ఎంట్రీ ఫీజుగా 1000 రూపీస్ పెట్టాం, 1,000 రూపాయలు. అలాగే విన్నర్స్కి 50,000 రూపాయలు, రన్నర్స్ అప్కి 30,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్గా 10,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అలాగ పలు రకాలుగా బహుమతులు ఇస్తాం. ఫిషింగ్ హార్బర్ సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని, దానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖలో ఫిషింగ్ హార్బర్ చేపల మార్కెట్లను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సందర్శించారు. గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మత్స్యకార మహిళలు ఎమ్మెల్యే వంశీకి హారతి పట్టి జనసేన నినాదాలు చేశారు. స్థానిక నాయకులు బోటు యజమానులతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సమస్య, కొత్త మార్కెట్ ఏర్పాటు, చేపల స్టోరేజ్కు ఏర్పాటు మొదలైన సమస్యల గురించి చర్చించారు. దీనికి అవసరమైన నిధులు కేటాయిస్తామని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో హార్బర్ను పూర్తిగా ఆధునీకరిస్తామని తెలిపారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఏదైతే ఫిషింగ్ వీళ్ళు సేల్స్ అంటారో అది కాంప్లెక్స్, అదే ఆక్షన్ హాలు, ఇలాగ చాలా ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వాటర్, మెయిన్గా వాటర్ ఫెసిలిటీస్ కావాలని, సీసీ కెమెరాలు కావాలని, ముఖ్యంగా దీన్ని ఒక మోడల్ మార్కెట్గా తయారు చేయడానికి ఈ అసోసియేషన్ పెద్దలు ప్లస్ స్థానిక మత్స్యకార సోదరులతో కలిసి రానున్న ఒక 1 ఇయర్లోనే దీని రూపురేఖలు మార్చడానికి నా ప్రయత్నం చేస్తాను. అలాగే పాత సబ్సిడీలు కొన్ని ఉండిపోయాయి, ఈ బయోడీజిల్ లేకపోతే డీజిల్ వాడకాల వల్ల కొన్ని సమస్యల వల్ల వాటిని కూడా జేడీ గారికి చెప్పాను ప్రపోజల్ పెట్టమని, దాన్ని కూడా రిలీజ్ చేపిస్తాను. ఇంకా స్థానికంగా చాలా విషయం చెప్పారు. ఈ కాలువ ఒకటి త్వరితగతిన చేయమని చెప్పారు. అలాగే అటు పోర్టు అధికారులు, అటు జీఎంసీ అధికారులు, అటు స్థానిక పోలీసుతో మాట్లాడి ఇక్కడ కావాల్సిన సెక్యూరిటీ కానీ వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్, ఒక క్రేన్ కావాలన్నారు. చైర్మన్ గారు చాలా మంచి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ట్రాలీసు, క్రేను, ఇవన్నీ కూడా నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చేస్తాం. కలకత్తాలో మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ను హత్య చేయడం దారుణమని జనసేన డాక్టర్ సెల్ అధ్యక్షుడు బొడ్డేపల్లి రఘు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని సీల్ చేయకపోవడం, కనీసం ఆ ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోవడం చూస్తుంటే ఆసుపత్రి భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అన్నారు. సీసీ కెమెరాలు ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఆసుపత్రి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఒక ఆడపిల్లని అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన ఘటన చాలా బాధాకరమని అన్నారు. ప్రస్తుతం మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది అన్నారు బొడ్డేపల్లి రఘు. ఇంత పాశవికంగా ఒక అమ్మాయిని చంపి, అది ఒక మెడికల్ కాలేజ్లో, అంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ దీనిలో ఒక సిటీ నడిబొడ్డున ఒక 130 సంవత్సరాల చరిత్ర కలిగిన మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉండగా ఒక ఆడపిల్లని చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం. ఇంకెక్కడ జరిగినా, ఇంకా అంటే మనం ఎక్కడైనా టెక్నికల్ ల్యాబ్స్ ఉన్నాయి అనుకోవచ్చేమో, కానీ ఒక మెడికల్ కాలేజ్లో కోల్కతా లాంటి మహానగరంలో ఒక డ్యూటీలో ఉన్న విద్యార్థిని 2 గంటలకి వెళ్ళి డ్యూటీ పూర్తి చేసుకొని 1 గంట పడుకుందామని వెళ్ళి ఒక సెమినార్ హాల్లో పడుకున్న ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని, వైద్య వృత్తిలో ఉన్న ఒక అమ్మాయిని చంపడం, అది మానభంగం చేసి చంపడం అనేది నిజంగా ఈరోజు మనందరికీ ఒక బ్లాక్ డే, అంటే ఆ బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు. మరి ఈ తరుణంలో జనసేన పార్టీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఉమెన్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్రం అనే కాదు, యావత్ భారతదేశంలో అట్లనే ప్రపంచంలో ఒక స్త్రీకి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేకపోతే ఇక నార్మల్గా బయట పనులు చేసుకొని కానీ, ఉద్యోగాలు చేసుకొని కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, క్యాబుల్లో వెళ్ళిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి సేఫ్టీ ఏం జరుగుతుందని మనం ప్రశ్నిస్తున్నాము. అలా ఈ అమ్మాయిల సేఫ్టీ కోసం ప్రత్యేకంగా మనం ఏదో ఒకటి సొసైటీలో మనం పుట్టినందుకంటే కేవలం ప్రభుత్వం మీద లేకపోతే గవర్నమెంట్ మీద వదిలేయకుండా మనం కూడా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. అట్లానే చాలామంది చెప్తా వచ్చారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. ఇది ఒక ఆడపిల్లలకే కాదు, ఖచ్చితంగా మగపిల్లవాళ్ళకి కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించి సంస్కారంతో వాళ్ళని పెంచాలని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. పిల్లలు కూడా, మగపిల్లలు, కేవలం ఆడపిల్లలకి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడాలంటారు. అట్లానే మన రాష్ట్రంలో జనసేన పార్టీ తరపు నుంచి ఎట్లాంటి మెజర్స్ తీసుకోవచ్చు, ఇలా అమ్మాయిల ప్రొటెక్షన్కి కానివ్వండి, సేఫ్టీకి కానివ్వండి, మా తరపున మేము ఏం చేయొచ్చు. నిజంగానే అన్ని యూనివర్సిటీస్కి మేము ఖచ్చితంగా లెటర్ అయితే రాస్తాం సీఎం గారికి. అన్ని యూనివర్సిటీకి థర్డ్ పార్టీ ద్వారా సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, అట్లానే ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో అవి ఇమీడియట్గా భర్తీ చేయాలని ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టడం జరుగుతుంది. అలానే అమ్మాయిలందరి తరపున మేము అంటే ముక్త కంఠంతో మేము చెప్తాం, మీ అందరికీ మేము ఉన్నాం. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము 100% మాకు చేతనైనంత మేము చేస్తామని తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విజయనగరంలో వసంత్ విహార్ విల్లా నుంచి గంజాయి స్మగ్లింగ్ 3,500 రూపాయలకి ఏజెన్సీలో కొనుగోలు చేసి ఢిల్లీ సహా ఇతర నగరాలకు రవాణా. గంజాయి గ్యాంగ్ లో 3 అరెస్ట్, 6 పరారు.
నిన్న మనకి వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ధర్మపురి ఏరియాలో చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ 70 మంది విద్యార్థులకు అస్వస్థత, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అపోలో వాళ్ళు ఇవి బులెటిన్ అప్డేట్స్.